నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా సాయి మార్గాన నడుద్దాం, సర్వం సాయి సంస్మరణ, సత్యసాయి నామంతో పులకరించిన పుట్టపర్తి, కనుల పండగగా శత జయంతి వేడుకలు, స్వర్ణరథంపై బాబా చిత్రపటం ఊరేగింపు, ఆలరించిన సంగీత నృత్య కళా ప్రదర్శనలు, తరలివచ్చిన లక్షలాది దేశ విదేశీ భక్తులు, ప్రభుత్వము సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగిన వేడుకలు, ఉపరాష్ట్రపతి చంద్రబాబు, రేవంత్ హాజరు, ఇంద్రసేనారెడ్డి, పలువురు సీజేలు, మంత్రులు. ఆయన బోధనలతో కోట్ల మంది ప్రభావితం. ఇతరుల కోసం జీవించడమే నిజమైన ఆధ్యాత్మికత. బాబా వారసత్వాన్ని మాటల్లో కాకుండా సేవల్లో చూపాలి. శత జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పిలుపు. లక్ష్యం కోసం అవతరించిన మహోన్నతుడు, మానవ రూపంలో మనం చూపిన దైవసాయి, విశ్వశాంతిని, సకల జనుల సంక్షేమాన్ని కోరుకున్నారు. జ్ఞానబోధనలతో భక్తులకు సన్మార్గం చూపారు. 75 ఏళ్ల ప్రశాంతి నిలయం, ఓ ఎనర్జీ సెంటర్, ట్రస్ట్ ద్వారా దేశ విదేశాల్లో సేవలు. సీఎం చంద్రబాబు. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకల వేదికపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మంత్రి లోకేష్, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు, ట్రస్ట్ ప్రతినిధులు నాగానందనం, రత్నాకర్ తదితరులు. షెడ్యూల్ ప్రకారమే స్థానికం. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. పంచాయతీలకు మాత్రం 10th పరీక్షల తర్వాత. ఈ ప్రక్రియలో బీసీ రిజర్వేషన్ల కీలకం. 34% పెంచుతామని కూటమి హామీ. అయితే 50% మించరాదని తేల్చి చెప్పిన సుప్రీం. ట్రిపుల్ టెస్ట్ పాటించాల్సిందేనని స్పష్టీకరణ. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు వచ్చే నెలలో కమిషన్ నియమించే ఛాన్స్. కూరగాయలు ఉత్పత్తి తగ్గి ధరలు పైకి. మోతా తుఫాను దెబ్బతిన్న తోటలు, సామాన్యులపై పడుతున్న భారం. బహిరంగ మార్కెట్లో ఏ రకమైన కిలో 70 పైనే. కిలో చిక్కుడుకాయలు 120, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్, బీన్స్ 80 నుంచి 100. రైతు బజార్లోనూ వ్యత్యాసం తక్కువే. చండీగఢ్ను వదులుకోం. బగ్గుమన్న పంజాబీ పార్టీలు. కేంద్ర ప్రభుత్వం బిల్లుతో దుమారం. చండీగఢ్పై మాకు హక్కుంది, సీఎం. ఈ బిల్లు పంజాబ్పై దాడే, కేజ్రీవాల్. ఇది పంజాబ్ వ్యతిరేక బిల్లు. బ్యాంకులు వస్తున్నాయి అమరావతికి. 28న ఒకేసారి 25 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు శంకుస్థాపన. నేలపాడులో ఆర్బీఐ భవన నిర్మాణానికి శ్రీకారం. కేంద్ర మంత్రి నిర్మలా చేతుల మీదుగా భూమి పూజ. మీకు కష్టం నాకు తెలుసు, నేను రైతు బిడ్డని, మీకు అండగా ఉంటా. అన్నదాతలకు చంద్రబాబు లేఖ. నేటి నుంచి రైతన్న మీకోసం. లాభసాటి సాగుకు పంచసూత్రాలపై అవగాహన. అన్నదాతల ఇళ్లకు తరలి రానున్న ప్రజాప్రతినిధులు, అధికారులు. టెట్ రాసేద్దాం. 32,000 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు. సుప్రీంకోర్టులో ఉపశమనంపై సందేహం. మొత్తంగా దరఖాస్తులు 2.58 లక్షల. అత్యధికంగా మహిళలే. మన తేజస్ ఎంత భద్రం. 24 ఏళ్ళు, 18,000 బయట అవర్స్లో కేవలం 2 ప్రమాదాలు. టచ్ చేశారు, ఖాతా ఖాళీ. ఏపీకే ఫైల్స్తో సైబర్ నేరగాల పంజా. ఎస్బీఐ పేరిట లక్షలాది మందికి సందేహాలు. తెలంగాణలో వేల ఖాతాలను కొల్లగొడుతున్న వైనం. సీఎం, మంత్రులు, జర్నలిస్టుల గ్రూపులకి యాక్ట్. రీల్స్ కోసం లేడీ గ్యాంగ్ దారుణం. యువతని అపహరించి దాడి.
ఈ దృశ్యాలు నెట్లో. మధ్యప్రదేశ్లో ఘటన, 2 బాలికలు 1 యువతి అరెస్ట్. మావోయిస్టుల అడ్డాలో బలగాలు. కరేకుట్ట కొండలో కొత్త క్యాంపు ఏర్పాటు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఆపరేషన్లు. క్యాంపును సందర్శిస్తున్న సీనియర్ అధికారులు. 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం. తొలిసారి అతిథులుగా 6 దేశాల సిజేలు. ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఇవ్వక్కర్లేదు, అలా ఇస్తేనే స్వతంత్రంగా వ్యవహరించే జడ్జి అనుకుంటారనే భావన సరికాదు. కోర్టు ముందున్న పత్రాలు, ఆధారాల మేరకే తీర్పులు ఇవ్వాలి. న్యాయ వ్యవస్థ స్వతంత్రం కోసం. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా సత్యసాయి స్ఫూర్తి ప్రదాత, ఆయన బోధనలతో కోట్ల మంది భక్తులు ప్రభావితం. సెంట్రల్ ట్రస్ట్ సేవలు అద్భుతం. బాబా శత జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. తెలుగు రాష్ట్రాల సీఎంలు, త్రిపుర గవర్నర్తో సహా పలువురు హాజరు. నేడు 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. భద్రతా మండలి సంస్కరణలు తప్పనిసరి, అవి ఎంత మాత్రం ఐచ్ఛికం కావు. ఐబిఎస్ఏ నేతల సమావేశంలో మోడీ స్పష్టీకరణ. అందరికి అందుబాటులో నూతన సాంకేతికలు. G20 సదస్సులో భారత ప్రధాని. ఆయన బోధనలతో కోట్ల మంది భక్తులు ప్రభావితం. ప్రేమతో ప్రజల మనసులు గెలిచిన సత్యసాయి, సీఎం రేవంత్ రెడ్డి. పరోపకార పరమావధిగా తన బోధనలు, ఎన్నో సామాజిక కార్యక్రమాలతో భక్తుల గుండెల్లో సుస్థిరం సంపాదించిన సత్యసాయి ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకే తీర్పులు స్వతంత్రతకు రుజువు కాదు. సిజేఐ జస్టిస్ స్పష్టీకరణ. అమల్లోకి హిల్ట్ పాలసీ. ఆధునిక సమతుల అభివృద్ధి లక్ష్యమన్న ప్రభుత్వం. బహుళ వినియోగ జోన్లుగా పారిశ్రామిక భూములు జీవో విడుదల. హైదరాబాదు పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం హైదరాబాదు ఇండస్ట్రియల్ పాలసీని అమల్లోకి తెచ్చింది. గ్లోబల్ సమ్మిట్కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. అధికారులకు సూచనలు ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో శివధర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఈవి నరసింహారెడ్డి, మల్లారెడ్డి రంగారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి తదితరులు. రాబీస్ వ్యాక్సిన్ నిలువలు లేవు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్లకు అరకొరగా సరఫరా. కుక్క కాటేస్తే ప్రైవేటుకు పరిగెత్తాల్సిందే. సూర్యాపేట జిల్లాలో ఒక మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇటీవల కుక్క కాటుతో బాధితులు వెళ్లారు. అక్కడ యాంటీ రాబీస్ వ్యాక్సిన్ లేకపోవడంతో వైద్య సిబ్బంది జిల్లా కేంద్రానికి వెళ్లాలని సూచించారు. చేసేదేం లేక ఆయన ప్రైవేటుకు వెళ్ళి వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇది ధాన్యపు రాసుల రహదారి. ఆరుగాలం కష్టపడి పండించి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు సరైన వసతులు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేమ శాతం తగ్గించేందుకు రహదారులపై కిలోమీటర్ల మేర ఆరబోస్తున్నారు. రాత్రి వేళ మంచు పడుతుంది. కవర్లు కప్పుతూ నానా తంటాలు పడుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలో కిలోమీటర్ల మేర రహదారికి ఇరువైపులా ఇలా ధాన్యపు రాసులు దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో ఏపీకే ఫైల్స్ అలజడి. ఒకే రోజు వందల వాట్సాప్ గ్రూపులపై దాడి. క్లిక్ చేయగానే సైబర్ నేరగాళ్లు ఆధీనంలోకి ఫోన్లు. రాష్ట్రంలో ఏపీకే ఫైల్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు అలజడి సృష్టిస్తున్నారు. ఆధార్తో పాటు ఇతర యువర్ కస్టమర్స్ వివరాలు
అప్డేట్ చేసుకొని కారణంగా ఈరోజు రాత్రి నుంచి మీ బ్యాంకు ఖాతా బ్లాక్ చేస్తున్నాము. వెంటనే కింద ఉన్న లింకును క్లిక్ చేసి వివరాలు అప్లోడ్ చేయండి. ఈ మెయిల్స్ వస్తే అనుమానించాల్సిందే. బ్యాంకు ఖాతా మార్చుతున్నామంటూ సైబర్ నేరగాలు మోసాలు, దడ పుట్టిస్తున్న బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ స్కామ్. ఓ హైదరాబాద్ సంస్థ నుంచి 150 కోట్లు కొల్లగొట్టే యత్నం. బ్యాంక్ అప్రమత్తతో అడ్డుకట్ట. గతంలో 197 కోట్ల టోపీ. ఇదేనండి, ఈ సైబర్ నేరగాలది ఎక్కువైపోయింది. జాగ్రత్త. ప్రజలు ఏమిటంటే మీకు బ్యాంకు అకౌంట్కు లింకులు పంపించి, వాట్సాప్లో లింకులు పంపించి మీ బ్యాంకు అకౌంట్ క్లోజ్ అవుతుంది, ఇమీడియట్లీ ఈ లింకును క్లిక్ చేయండి అంటే మీరు పొరపాటున కానీ క్లిక్ చేస్తే మొత్తం బ్యాంకు మీ ఫోన్ అంతా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇలా సైబర్ నేరగాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది అల్చర్ చేస్తున్నారు. జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే రైతన్న కోసం మరో మాయావేశం. అన్నదాతలు నిండా ముంచి నేటి నుంచి రైతన్న మీకోసం అంటూ బాబు డ్రామాలు. సుఖీబాబా అంటూ అన్నదాతలను దారుణంగా వశించిన పంచసూత్రాల. రైతులకు 2 ఏళ్లలో 40 ఏళ్ళకు గాను ఇచ్చింది 10,000, ఎగ్గొట్టింది 30,000. ఉచిత పంటల బీమా ఉంటే ఎకరాకి 20,000 నుంచి 25,000 సహాయం అందేది. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఉంటే 1,100 కోట్ల పైగా ప్రయోజనం చేరేది. ధరల స్థిరీకరణ నిధి ఉంటే రైతన్నలకు భరోసా ఉండేది. 18 నెలల కాలంలో రైతుల కోసం నిలిచింది ఎక్కడా? చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం. పంటల ధరలు అత్యంత దారుణంగా పతనమైన మీరు రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆసరా లేక పంటలను ట్రాక్టర్లతో దున్నేసే దుస్థితి తెచ్చారు. ఈ దుర్మార్గ పాలనలో రైతులు ఒంటి మీద ఉన్న చొక్కాను కూడా తీసేసి రోడ్డు మీద నిలబెట్టారు. రైతుల కష్టాలు బాధలు కప్పిపుచ్చి దానిపై చర్చ జరగకుండా మీరు చేస్తున్న డైవర్స్ పబ్లిసిటీ స్టెంట్ రైతన్న మీకోసం. సత్యసాయి సమాజాన్ని మానవత వైపు నడిపారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పుట్టపర్తిలో వైభవంగా సత్యసాయి జయంతి వేడుకలు. సత్యసాయి మానవతగా నిలువ బోధనతో పాటు నిస్వార్థ సేవలు సమాజాన్ని మానవత్వం వైపు నడిపారని భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గుర్తు చేశారు. ఆయన భౌతికంగా లేకపోయినా బాబా సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మానవతావాదులు భక్తులందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. హెల్త్ ఎలా? భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరం. అంతర్జాతీయ సమస్యల్లో మార్పులు తీసుకురావాల్సిందే. ఉగ్రవాదం వంటి కీలకమైన అంశాలపై ద్వంద్వ ప్రమాణాలు తావులేదు. ఐబిఎస్ఏ సదస్సులో ప్రధాని మోడీ స్పష్టీకరణ. సిజేఐగా నేడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. జనసేన నాయకుడి వేధింపులతో ఒకరు మృతి. అనంతపురం జిల్లా రాయదుర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి మంజునాథ్ గౌడ్ వేధింపులతో కర్ణాటక వాసి ఆత్మహత్య చేసుకున్నాడు. రాప్తాడ్లో జనహోరు. తోపుదుర్తి ప్రకాశరెడ్డి సోదరుని కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ అభిమాన నేతకు బ్రహ్మరథం పట్టిన అశేష జన సందేహం. ఎదురెదిగి స్వాగతం పలికిన ప్రజలు, పార్టీ శ్రేణులు అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన వైఎస్ జగన్. ఇదేనండి సాక్షి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణం. అడ్డికి పావుసేరు అగ్గువకే మేశారు భూరి పందేరం. చరిత్రలో అత్యంత చౌకగా భూములు కట్టబెట్టే యత్నం. 2 ఏళ్లలో భారీగా చేతులు మారిన పారిశ్రామిక భూములు. చక్రం తిప్పిన ప్రభుత్వ పెద్దలు. ఒప్పందాల తర్వాతే
HILT పాలసీ. తెర వెనుక అనధికారిక భూముల డీల్స్, అందుకే రాబడిగా అమలు. క్రమబద్ధీకరణ కాగానే ఇళ్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి కసరత్తు. పాలసీ రూపకల్పనకు కనీస అధ్యయనం చేయని రాష్ట్ర సర్కార్. కాయిలా పడనివి కొనసాగుతున్న పరిశ్రమలు ఒకే ఘాటున. 9,292 ఎకరాల కన్వర్షన్కు ఉత్తర్వులు. పరిశ్రమలకు చెందిన భూములను మల్టీపర్పస్ యాజ్డ్ జోన్లుగా మార్చు రాష్ట్ర ప్రభుత్వం జీవో 27 జారీ. రిజిస్ట్రేషన్ విలువలు 30% చెల్లించాలని ఆదేశం. అపార్ట్మెంట్లు, స్కూళ్ళు, హోటల్ నిర్మాణానికి ఆమోదం. 300 యూనిట్లు లోపు విద్యుత్ ఛార్జీలు పెంపు. గృహ వినియోగదారులపై అధిక భారం. రేపు మంత్రివర్గం ముందుకు ప్రతిపాదన. ఈ నెలాఖరుకు నివేదిక సమర్పణ. నిర్లక్ష్యం ఖరీదు 1,452 కోట్లు. మిల్లులో మగ్గుతున్న 4,000 కోట్ల వేలం ధాన్యం. ఏడాదికి 500 కోట్లు వడ్డీ. ఇప్పటికే 1,452 కోట్ల చెల్లింపు. బకాయిలు రాబట్టడంలో సివిల్ సప్లై జాప్యంతో భారీ నష్టం. నేడు రిజర్వేషన్లు, గెజిటేట్లు జిల్లాల వారీగా సిద్ధం చేసిన అధికారులు. కార్యాలయంలో హార్డ్ కాపీలు ఇవ్వాలని ఆదేశాలు. బీసీ కోట, బీఆర్ఎస్ కొట్లాట. కార్యాచరణకు నేడు కీలక నేతలతో చర్చలు. తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడతాం. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలి. 46 జీవోతో 23% వచ్చుడు కష్టమే. బీసీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. జీవో 46పై అగ్రజ్వాల. బీసీల పూర్ ఆగదు. ఆర్ కృష్ణయ్య. ఢిల్లీ వరకైనా కొట్లాడతాం. 58వసారి ఢిల్లీకి రేవంత్. కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యే అవకాశం. సిజేఏ ప్రమాణానికి హాజరు. 26న మరో తుఫాన్. 24 గంటల్లో వాయుగుండంగా మారుతున్న తీవ్ర అల్పపీడనం. తక్షణ సహాయానికి నిరీక్షణే. గత నెలలో వరంగల్ను ముంచిన వరదలు. తక్షణ సహాయం ప్రకటించిన సీఎం. కుటుంబానికి 15,000 ఇస్తామని హామీ. ఎదురు చూస్తున్న 6,465 కుటుంబాలు. లేబర్ కోడ్స్పై పీచ్ మూడ్. కార్మిక సంఘాల నిరసన పిలుపుతో దిగొచ్చిన మోడీ సర్కార్ ముసాయిదా నిబంధనలను రీనోటిఫై చేయాలని నిర్ణయం. ఇందరమ్మ లబ్ధిదారులపై కక్ష సాధింపు. ఇల్లు మంజూరులో అప్పు చేసి గోడల దాకా నిర్మాణం. మొదటి విడత బిల్లుగా ఖాతాలో 1,00,000 జమ. తర్వాత నగదు రివర్స్. 3 నెలలుగా వెయిటింగ్. రాజకీయ కక్షతోనని నేతన్న కుటుంబాలు ఆవేదన. రైతుపై కాంగ్రెస్ రాజకీయం. కాంటా వేసిన వడ్ల కచ్చెగట్టి ఎనిక్కి. అస్తం నేతల ఒత్తిళ్లు అధికారుల డబుల్ గేమ్. 20న ట్రిక్ షీట్ ఇచ్చి 27 లాక్కున్న అధికారులు. చేసేదేం లేక లోడ్ ఇంటి వద్ద దించుకున్న రైతు. బాధితుడిపైనే పోలీసుల అధికారులు ఫిర్యాదు. T20 ప్రపంచ కప్ విజేత భారత్. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినా. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.